నమస్తే. పాకిస్తాన్ పాపం పండుతోంది. దెబ్బ మీద దెబ్బ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మళ్ళీ తెగబడింది. ఈసారి ఆర్మీ లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న వాహనంపై మెరుపు దాడి చేసి 90 మంది సైనికులను హతమార్చింది. వింటుంటే 5 ఏళ్ల నాటి పుల్వామా దాడి ఘటన గుర్తుకొస్తుంది కదా. అవును, అచ్చం అట్లనే. అయితే అప్పుడు భారత్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ఆర్మీ జవాన్లను లక్ష్యంగా దాడి చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీపై ఆ దేశ భూభాగంలోనే అక్కడి వేర్పాటివాదులే దాడి చేసిండ్రనమాట. అయితే ఇక్కడ కూడా అప్పుడు ఆత్మాహుతి దాడే. సిఆర్పిఎఫ్ జవాన్లతో సిబ్బందితో వెళ్తున్న ట్రక్కును పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం ఢీకొని అప్పుడు 40 మంది ఆహుతయ్యారు. మొత్తం 8 బస్సులు, అంటే సాధారణ ప్రయాణికులు వెళ్తున్న బస్సులు ఒకదాని వెనుక ఒకటి వెళ్తుండగా నోష్కి అనే ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకొచ్చింది. అది పేలిపోయింది. అందులో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్కి చెందిన సైనికులందరూ చనిపోయారు. ఆ తర్వాత వెనక ఉన్న బస్సు మీద బిఎల్ఏ ఫోర్స్ దాడి చేయడంతో, అంటే కాల్పులు జరపడంతో ఆ బస్సులో వాళ్ళందరూ కూడా చనిపోయారు. బిఎల్ఏ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దాడి చేసింది. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో 2 విభాగాలు ఉన్నాయి. మజీద్ బ్రిగేడ్, ఇది ఫిదాయి విభాగం, అంటే ఆత్మాహుతి విభాగం. అవసరమైనప్పుడు బలూచిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే యువకులతో ఉన్న విభాగం ఇది. నిన్నటి దాడికి పాల్పడింది మజీద్ బ్రిగేడ్ సభ్యులే. ఒక కారులో పేలుడు పదార్థాలు నింపి బస్సు దగ్గరికి రాగానే నేరుగా బస్సును గుద్ది దాన్ని పేల్చేశారనమాట. విధ్వంసం సృష్టించారు. అసలు నామరూపాలు లేకుండా బస్సు అసలు అక్కడికక్కడ మొత్తం తగలబడిపోయి బూడిదైపోయిందని చెప్పొచ్చు. ఇక ఒక బస్సు పేలిపోగానే వెంటనే అందులో ఫతే స్క్వాడ్ సభ్యులు వెనుక వస్తున్న మరో బస్సు మీద కూడా కాల్పులు జరిపి అందులో ఉన్న సైనికులందరినీ చంపేశారు. ఫోటో చూడండి. ఫతే స్క్వాడ్ చేతుల్లో M4 అసల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. M4 అసల్ట్ రైఫిల్స్ 2020లో, అంటే 2020లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్తూ కాబూల్ ఎయిర్ బేస్లో వదిలిపెట్టినవి. అమెరికన్ ఆర్మీ దాదాపు 6000 M4 అసల్ట్ రైఫిల్స్ని బుల్లెట్ మ్యాగజైన్స్తో సహా వదిలి వెళ్ళింది. అంటే ఈ ఆయుధాలు వీళ్ళకి ఎవరికి వచ్చినాయో మనకిట్టే అర్థమైపోతుంది. మరి పారామిలిటరీ ఫోర్స్ సామాన్య ప్రయాణికులు వెళ్తున్న బస్సుల్లో ఎందుకు వెళ్తున్నట్టు, వాళ్ళని ఎందుకు అట్లా తరలిస్తున్నట్టు అంటే, తఫ్టాన్ పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న పట్టణం, అటే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా బస్సుల్లో. బలూచ్ లిబరేషన్ ఆర్మీని బలూచిస్తాన్ నుంచి ఇరాన్ బోర్డర్ వరకు తరిమేసి అక్కడ తఫ్టాన్ దగ్గర ఉండి అక్కడ పూర్తిగా సరిహద్దుల్లో కాపుగాసి వాళ్ళు అటు పారిపోకుండా చేయడం. ఎందుకంటే సైనికులు అక్కడ ముందే మోహరించి అక్కడ వాళ్ళని పెట్టేసి వాళ్ళు ముందుకు ఇరాన్లోకి వెళ్లకుండా వెనక్కి వచ్చిన బిఎల్ఏ ఫైటర్లను మట్టు పెట్టడం పాకిస్తాన్ సైన్యం పథకం అన్నమాట. ఆ ప్లాన్ అమల్లో భాగంగా ముందుగా 500 మంది సైనికులను టఫ్తాన్కి పంపించాలని ప్లాన్ చేసింది సైన్యం. మిలిటరీ ట్రక్కులు అయితే తెలిసిపోతుంది, ఎందుకంటే పూర్తిగా బలూచిస్తాన్లో పూర్తిగా ఆధిపత్యం ఆ ప్రాంతం మీద పట్టు బిఎల్ఏది కాబట్టి సాధారణ ప్రయాణికుల బస్సులలో వాళ్ళని తరలించాలనుకుంది. అయితే ఎవరో ఆ ప్లాన్లు లీక్ చేశారు బిఎల్ఏకి. అలా ప్లాన్ లీక్ అయి హైవే మీద కాపుగాసి మరీ దాడి చేసింది బిఎల్ఏ సైనికుల మీద, పాకిస్తాన్ సైనికుల మీద. ఇక దాడి దృశ్యాలను పాకిస్తాన్లోని మీడియాకు తప్ప భారత్ అలాగే ఇతర, అంటే కొన్ని యూరప్, అమెరికా కంట్రీస్ మీడియా హౌస్లకి వీడియోలు మెయిల్ చేసింది బిఎల్ఏ. అయితే దాడిలో 3 మాత్రమే ఆర్మీ చనిపోయారు, సైనికులు చనిపోయారని పాకిస్తాన్ చెప్తోంది. అయితే బిఎల్ఏ అంటుంది 90 మంది సైనికులు చనిపోయారని. వాళ్ళ లిస్టు కూడా, వాళ్ళ జాబితా కూడా రిలీజ్ చేసింది. అంటే ఎంతో పకడ్బందీగా జరిగిన దాడి ఇదని అర్థమవుతోంది. అంటే కనీసం 2 రోజుల ముందే దీనికి సంబంధించిన ఆపరేషన్ సమాచారం బిఎల్ఏకి దొరుకుండొచ్చు. లేదంటే ఇంత ముందస్తుగా, ఇంత పక్కాగా ప్లాన్ చేసి, ఇంత పకడ్బందీగా మెరుపుదాడి చేసి ఉండదు కదా. ఈ 2 నెలల్లో మొత్తం 219 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. ఇప్పట్లో దాడులు ఆగేలా కూడా కనిపించడం లేదు. మొన్ననే ఏకంగా రైల్ హైజాక్, ఇప్పుడు ఆర్మీ కాన్వాయ్, ఏకంగా ఆర్మీ కేవలం సైనికులే లక్ష్యంగా. అయితే ఇప్పుడే ఇందాక అన్నట్టు బిఎల్ఏ దాడులు ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. ఉదయం కూడా క్వెట్టా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పాకిస్తాన్ అధికారిని గుర్తు తెలియని వ్యక్తి సమీపం నుంచి కాల్చి పారిపోయాడు. అటు బెలూచిస్తాన్, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ప్రతిరోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది.
తాలిబన్లు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తాలిబన్ల లక్ష్యం ఏంటంటే సరిహద్దులో ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులోని సైనిక పోస్టుల దగ్గర ఎవరు లేకుండా చేయడం. ఆ భయపెట్టడంలో భాగంగా రోజు ఏదో ఒక చోట హత్యలు, దాడులు, మెరుపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక లష్కరే తోయిబా ముఖ్యుడు, సంస్థకు చెందిన జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ చీఫ్ అబూ ఖతల్ సింధీ కూడా పంజాబ్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైండు. 2023 జనవరి అలాగే ఏప్రిల్లో అంటే సామాన్య పౌరులపై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి. అదే సంవత్సరం అదే ఏడాది ఏప్రిల్లో భారత ఆర్మీపై జరిగిన ఉగ్రదాడిలోనూ అబూ ఖతల్కి సంబంధం ఉంది. ఆ తర్వాత రోజే 2 ఉగ్రవాదులను కూడా ఆర్మీ ఎన్కౌంటర్ చేసింది. వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని వెంటనే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది కూడా. ఇక ఏప్రిల్ 20న పూంచ్లోని రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన యూనిట్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేశారు కదా. అప్పుడు 5 జవాన్లు చనిపోయారు, భారత జవాన్లు అమరులయ్యారు. అప్పుడు కూడా దాడి మొత్తాన్ని ఉగ్రవాదులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఆ దాడులకు ప్రధాన సూత్రధారి అంటే పాకిస్తాన్లోనే ఉండి ఇక్కడ అన్ని నడిపిస్తూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులకు తెగబడ్డ ప్రధాన ఉగ్రవాది హతమయ్యాడు. ఇక పాకిస్తాన్ పూర్తిగా అంటే అటువైపు ఆఫ్ఘన్ సరిహద్దులో, ఇటు ఇరాన్ సరిహద్దులో పూర్తిగా అంటే వేర్పాటువాద ఉగ్ర దాడులతో పాకిస్తాన్ అయితే ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తుందని చెప్పొచ్చు. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ దేశానికి పాపం.